సరే, ఈరోజు ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మన రాష్ట్రపతి రెండోసారి కూడా ఎన్నికవ్వగలరా? ఈ ప్రశ్న మనలో చాలామందికొస్తోంది. దీని గురించి మన రాజ్యాంగం అసలు ఏం చెప్తోందో ఇప్పుడు వివరంగా చూద్దాం. చూడటానికి చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తోంది కదా. ఒకసారి రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి మళ్లీ ఆ పదవికి పోటీ చేసే అవకాశముందా? మన రాజ్యాంగం దీనికి అనుమతిస్తుందా? ఇది చాలామందికి వచ్చే ఒక సాధారణమైన కాని చాలా కీలకమైన సందేహం. ఈ విషయాన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఒక ఇద్దరు స్నేహితులు సురేష్, రామయ్య మాట్లాడుకుంటున్నట్టు ఊహించుకుందాం. సురేష్ అంటున్నాడు, రామయ్య, రాజ్యాంగం ఎక్కడా కూడా రాష్ట్రపతి పదవి 5 ఏళ్లు అయిపోయాక ఖచ్చితంగా వదిలేయాలని చెప్పలేదు అని. ఈ సంభాషణ మనకి ఈ టాపిక్ని ఇంకా తేలిగ్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సరే, మరి రాజ్యాంగం అసలు ఏం చెబుతోంది? ఈ ప్రశ్నకు సమాధానం మనకి ఆర్టికల్ 57లో దొరుకుతుంది. ఇంతకీ ఆ ఆర్టికల్లో ఏముందో ఇప్పుడు చూసేద్దాం. చూడండి ఎంత క్లియర్గా ఉందో. రాజ్యాంగం చాలా చాలా స్పష్టంగా చెప్తోంది, రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి తిరిగి ఎన్నిక కావడానికి అంటే రీఎలక్షన్కు పూర్తిగా అర్హులు. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్కి ఛాన్సే లేదు. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒకసారి 5 ఏళ్ల టర్మ్ పూర్తి చేశారనుకోండి, వాళ్ళు మళ్లీ పోటీ చేయొచ్చు. దీనికి మన రాజ్యాంగం ఎలాంటి లిమిట్ పెట్టలేదు, అంటే ఎన్నిసార్లైనా సరే. కానీ ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రతిసారి కొత్తగా ఎన్నిక జరగాలి, కొత్తగా ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టుకోవాలి. ఇది జస్ట్ ఒక అవకాశం మాత్రమే, ఆటోమేటిక్గా వచ్చే గ్యారంటీ కాదు. సరే, మళ్లీ ఎన్నికయ్యే అవకాశమైతే ఉంది. కానీ అసలు మన రాజ్యాంగ నిర్మాతలు ఈ ఆప్షన్ ఎందుకిచ్చారు? దీని వెనుకున్న ఆలోచనేంటి? చూడండి, ఒక దేశానికి స్థిరత్వం అనేది చాలా ముఖ్యం. అనుభవం ఉన్న నాయకులుంటే కష్ట సమయాల్లో దేశాన్ని నడిపించడం తేలికవుతుంది. ఒక ప్రెసిడెంట్ తన పదవిలో చాలా బాగా పనిచేశారు అనుకోండి, రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటూ నిజాయితీగా పనిచేశారు అనుకోండి, అప్పుడు వాళ్ల సేవల్ని దేశం మళ్లీ కోరుకోవడంలో తప్పేముంది? అందుకే ఈ తిరిగి ఎన్నికయ్యే అవకాశమనేది వాళ్ల మంచి పనితీరుకి ఇచ్చే ఒక గుర్తింపులాంటిది. ఇది ఏదో మనం పుస్తకాల్లో చదువుకునే రూలు మాత్రమే కాదు, నిజంగా జరిగింది కూడా. మన మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఏకంగా 2 సార్లు రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఎలాగైతే ఒక ఊర్లో మంచి సర్పంచ్ని ప్రజలు మళ్లీ మళ్లీ ఎన్నుకుంటారో, అలాగే దేశం కూడా ఒక మంచి రాష్ట్రపతిని మళ్లీ కోరుకోవచ్చు అనడానికి ఇంతకంగా మంచి ఉదాహరణ ఏముంటుంది? ఓకే, తిరిగి ఎన్నికవ్వచ్చు, బావుంది. కానీ ఇక్కడే మరో ప్రశ్న వస్తోంది. రెండోసారి గెలవాలనే ఆశతో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే, ఎన్నికల ప్రక్రియనే తప్పుదోవ పట్టిస్తే అప్పుడు పరిస్థితేంటి? మన చట్టాల్లో దీనికి ఎలాంటి రక్షణలున్నాయో ఇప్పుడు చూద్దాం. అవును, ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియలో లంచాలివ్వడం, బెదిరించడం లాంటివి జరిగితే మొత్తం వ్యవస్థే దెబ్బతింటుంది. అందుకే ఇలాంటివి జరగకుండా మన చట్టాలను ఈ మధ్యే మరింత కఠినతరం చేశారు. ఇంతకు ముందు వరకు ఇలాంటి ఎన్నికల నేరాలన్నిటినీ ఇండియన్ పీనల్ కోడ్ అంటే మనందరికీ తెలిసిన ఐపీసీ కింద డీల్ చేసేవాళ్లు. కాని ఇప్పుడు దాని స్థానంలోకి భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వచ్చేసింది. ఈ మార్పు చిన్నదేమీ కాదు. ఎన్నికల నేరాల విషయంలో ఇదొక పెద్ద గేమ్ చేంజర్. ఈ టేబుల్ని ఒక్కసారి చూడండి. ఉదాహరణకి, ఓటర్లను బెదిరించడం అనేది పాత ఐపీసీలో సెక్షన్ 506 కింద వచ్చేది. కానీ కొత్త బిఎన్ఎస్లో దాన్ని సెక్షన్ 351 కిందకు తీసుకొచ్చారు. ఇలా లంచమివ్వడం దగ్గర్నుంచి డాక్యుమెంట్లు ఫోర్జరీ చేయడం వరకు ప్రతి నేరానికి ఇప్పుడు కొత్త సెక్షన్లు, ఇంకా చెప్పాలంటే మరింత కఠినమైన నిబంధనలు వచ్చాయన్నమాట. అసలు ఈ మార్పు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ముఖ్యంగా 3 కారణాలున్నాయి. మొదటిది కఠినమైన శిక్షలు. పాత ఐపీసీ చట్టంలో జరిమానాలు, శిక్షలు చాలా లైట్గా ఉండేవి. ఇప్పుడు కొత్త బిఎన్ఎస్లో శిక్షలను దాదాపు రెట్టింపు చేశారు. రెండవది క్లారిటీ. ఎన్నికల మోసం లాంటి పదాలకు ఇప్పుడు చాలా స్పష్టమైన నిర్వచనాలిచ్చారు. ఇక మూడవది లూప్హోల్స్ని క్లోజ్ చేయడం. పదవిని దుర్వినియోగం చేయడం, డిజిటల్గా మోసాలు చేయడం లాంటి వాటికి ఇప్పుడు ఎలాంటి ఆస్కారం లేకుండా చట్టాన్ని చాలా షార్ప్గా తయారుచేశారు. సరే, రాష్ట్రపతి ఎన్నికల్లో మనం డైరెక్ట్గా ఓటు వెయ్యం కదా, మరి ఈ ప్రాసెస్లో మన పాత్రేమైనా ఉందా అని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉంది. మనం నేరుగా కాకపోయినా పరోక్షంగా ఈ మొత్తం ప్రక్రియను ప్రభావితం చెయ్యగలం. ఒక సాధారణ పౌరుడిగా మన చేతిలో చాలా పవరుంది. సోషల్ మీడియా ద్వారా సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయచ్చు. మనమెన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఒత్తిడి తీసుకురావచ్చు.
ఎన్నికల కమిషన్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం ఒక పెద్ద ఆయుధంలా పనిచేస్తుంది. ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నాయని అనిపిస్తే ఏకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటే పిఏఎల్ వేసి న్యాయ పోరాటం కూడా చెయ్యొచ్చు. చూశారా, మన చైతన్యం, కొత్త చట్టాల పదును ఈ రెండూ కలిస్తే ఎన్నికల ప్రక్రియలో తప్పు చెయ్యాలనుకునే వాళ్లకి చుక్కలు కనిపిస్తాయి. మరి ఆ శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఈ నెంబర్ చూడండి, 10. జస్ట్ ఒక నెంబర్ కాదిది, ఒక పెద్ద నేరానికి విధించే జైలు శిక్ష. అవును, కొత్త బిఎన్ఎస్ సెక్షన్ 341 ప్రకారం ఎవరైనా సరే నకిలీ నామినేషన్ పత్రాలు సృష్టిస్తే వాళ్లకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఇది ఎంత సీరియస్ నేరమో ఆలోచించండి. ఇప్పుడు మరో నంబర్ 7. ఇది కూడా అలాంటి ఒక తీవ్రమైన నేరానికి సంబంధించిన శిక్షే. భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లోని సెక్షన్ 61 ఏం చెప్తోందంటే, ఎన్నికల ప్రక్రియను తారుమారు చేయడానికి కుట్ర పన్నారని రుజువైతే చాలు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. సో ఈ కొత్త చట్టాలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో చెప్పడానికి ఈ 2 ఉదాహరణలు చాలు. మనం ఇప్పటిదాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆర్టికల్ 57 గురించి, కొత్త చట్టాల గురించి, ఇలా చాలా. ఇక మనం ముగింపుకొచ్చేశాం. మరి ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయం ఏంటి? చివరిగా సురేష్ రామయ్యతో చెప్పిన ఆ మాట ఒక్కటి గుర్తుంచుకుందాం. అసలు ఆర్టికల్ 57 వెనుకున్న స్ఫూర్తి కూడా ఇదే. పదవి అనేది అధికారం కాదు, అది ప్రజలకు సేవ చేసే ఒక అవకాశం. ఆ సేవను ప్రజలు వాళ్ల ప్రతినిధులు మెచ్చినప్పుడు రెండోసారి కూడా అవకాశం వాళ్లే ఇస్తారు. అంటే ఇక్కడ ముఖ్యం స్థానం కాదు, ఆ స్థానంలో ఉండి చేసే సేవ. ఇదే మన రాజ్యాంగం మనకుస్తున్న అసలైన సందేశం.